టీజీఎఫ్ఏ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అయితే 2025కి అనౌన్స్ అయితే చేసేసారు. ఆ యొక్క విన్నర్స్ని నామినేట్ ఎవరయ్యారు, విన్నర్స్ కూడా బయటకు వచ్చేసాయి. అండ్ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ని ఆంధ్రాలో నంది అవార్డ్స్ని ఎలా చూస్తామో అలా దీన్ని కూడా ఒక ప్రఖ్యాతిగాంచిన అవార్డ్ ఫెస్టివల్గా ప్రతి ఇయర్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతూనే వస్తుంది ఆయన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. సో గద్దర్ అవార్డ్స్ అనేవి లాస్ట్ టైం 2024లో బెస్ట్ యాక్టర్ అనేది అల్లు అర్జున్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈసారి 2025 నామినేషన్స్ అండ్ విన్నర్స్ మనం చూసుకుంటే చాలా కొత్త మందికి కొత్త వాళ్ళకి ఇచ్చారు. అండ్ బెస్ట్ యాక్టర్కి ఇచ్చారు అనిపించింది ఈ యొక్క వీడియో చూస్తుంటే, అంటే ఈ యొక్క అనౌన్స్మెంట్ చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. వై బికాస్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అక్కినేని నాగ చైతన్య గారికి తండేల్ సినిమాకి అయితే రావడం జరిగిందని. వై బికాజ్ నేను చెప్పలేను, ఎందుకంటే ఒక 3 నుంచి 5 నిమిషాల యాక్షన్కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తే 17 ఏళ్ళగా ఆ యొక్క వ్యక్తిని సరిగ్గా వాడుకోలేదు ఏ డైరెక్టర్ అని అర్థం. ఎందుకంటే ఆ వ్యక్తిలో యాక్టింగ్ చేసే క్యాపబిలిటీ చాలా పీక్ టాప్ నాచ్లో ఉంటుంది. అండ్ ఆయన కరెక్ట్గా సీరియస్గా సిన్సియర్గా అక్కడ డైరెక్టర్ కూర్చోబెట్టి చేయించుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఓకే స్టార్ట్ అన్న పాయింట్ దగ్గర నుంచి ముందుకెళ్తే మనం చూస్తే ఆ లాస్ట్ 10 నిమిషాలు నాగ చైతన్య అనే వ్యక్తి సినిమా తండేల్ అనే సినిమాని ముందుకు తీసుకెళ్ళాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్లో అక్కినేని నాగ చైతన్య గారిని ఏవైతే ట్రోల్స్ చేసి యాక్టింగ్ రాదు అని వెక్కిరించిన ప్రతి నోర్లు మూసేశారని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఏదో ఈవెంట్లో ఒక మాట ఉంటుంది, ఎత్తిన నోరు దించాలి, ఎత్తిన వేలు ముడుచుకోవాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య గారికి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఎందుకంటే వెల్ డిజర్వ్డ్ అవార్డ్. ప్రతి ఒక్కళ్ళు నాగ చైతన్య గారిని అనౌన్స్ చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, అరే దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ కదా 2025లో, ద బెస్ట్ యాక్టర్ నాగ చైతన్య గారని. ఒక్కొక్కళ్ళు అప్రిషియేషన్ చూస్తుంటే ఎక్కడైతే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఆక్సిజన్లా అందిందని చెప్పచ్చు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అక్కినేని నాగ చైతన్య గారు. వై బికాస్ ఒక వ్యక్తి ఎంత డౌన్ టు ఎర్త్తో ఎంత అంటే చాలామంది బంగారం అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే చేసిన సాయం పక్కనోడికి కూడా తెలియని లక్షణం. టాలీవుడ్లో నేను ఇద్దరిని చూసాను, ఒకటి ప్రభాస్, ఇంకోటి నాగ చైతన్య గారు. అంటే వేరే యాక్టర్స్ని నేను ఎప్పుడు తక్కువ చేయను, బట్ ఎందుకో కొంచెం కర్ణుడి స్వభావం కలిగిన వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇటువంటి రికగ్నిషన్ నాగ చైతన్య గారికి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఆయన సినిమా కెరియర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 16 ఏళ్ళ తర్వాత 17 ఏళ్ళ తర్వాత ఆయనకి ఒక రికగ్నిషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇంక నుంచి ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఆయన ఎటువంటి స్టార్ డైరెక్టర్స్తో చేసి స్టార్ హైప్స్ ఎప్పుడు తెచ్చుకోలేదు. చాలా మోడరేట్గా మీడియం డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్తో చేసి ఓన్ స్టార్డమ్ తెచ్చుకోవాలి, ఓన్ పేరు సంపాదించుకోవాలి, ఓన్ స్టార్ ట్యాగ్ అనేది నేను నిర్మించుకోవాలంటూ 17 ఏళ్ళగా ఆయన పడిన కష్టానికి ఈరోజు గద్దర్ అవార్డ్స్ ఇచ్చే ఒక ప్రతిఫలం ఏదైతే ఉందో అది ఒక పెద్ద పునాదిగా, ఆయన యొక్క స్టార్ ట్యాగ్కి స్టార్డమ్కి ఇది ఒక పెద్ద పునాదిగా నేనైతే భావిస్తున్నాను. అండ్ మనం చూసుకుంటే 2025 తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ప్రకటనలో ఉత్తమ నటుడిగా అక్కినేని నాగ చైతన్య గారు తండేల్, ఉత్తమ నటిగా రష్మిక మందన గారు ది గర్ల్ ఫ్రెండ్, ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా సినిమా కూడా చాలా బాగుంటుంది. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ కూడా ఎక్సలెంట్ ఫిలిం. సో కంటెంట్ ఉన్న సినిమాలు మీడియం రేంజ్ అయితే ఏముంది, స్మాల్ రేంజ్ అయితే ఏముంది, సినిమాలో దమ్ము ఉందా లేదా, అది బయట పడిందా లేదా, ఇటువంటి అవార్డ్ ఫంక్షన్స్ వాళ్ళు గుర్తించారా లేదా అనేది చూడాలి మనం ఎప్పుడైనా. సో ఉత్తమ తృతీయ చిత్రం ది ప్రీ వెడ్డింగ్ షో, అది కూడా చాలా మంచి సినిమా అండ్ చాలామంది అండర్ రేటెడ్గా భావిస్తారు ఈ సినిమాని. అండ్ దాంతోపాటు నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా తండేల్, వావ్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ వావ్. సో ఉత్తమ పర్యావరణ చిత్రం ఈగ్వా అండ్ ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిలిం లిటిల్ ఆర్ట్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు వెంకటేష్ గారు, మన వెంకీ మామ అండ్ అనిల్ రావిపూడి గారు ఫర్ అచీవింగ్ దిస్ ఫిట్. అండ్ ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం కోర్ట్, ద స్టేట్ వర్సెస్ నోబడీ. నాని గారికి ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇటువంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ని 10 మందికి కాదు కొన్ని వేల మందికి పరిచయం చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ప్రొడ్యూసర్గా అందుకున్నారు కాబట్టి. సో
దాంతోపాటు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ మిరాయికి కూడా మంచి రికగ్నిషన్ అనేది దొరికిందని చెప్పచ్చు. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ మిరాయికి అయితే ఇవ్వడం జరిగింది. ఉత్తమ బాలల చిత్రం అనగనగా. అండ్ ఇక్కడ కూడా ఇంకో స్పెషల్ అప్రిసియేషన్ చెప్పాలంటే ఫర్ సుమంత్ గారు, ఎందుకంటే ఆయన సైడ్ నుంచి కూడా గోదావరి, గౌరీ ఇటువంటి క్లాసిక్స్ తీసిన ఆయన సడన్గా కనుమరుగైపోయారు. సుమంత్ గారి సినిమా ఎప్పుడు వస్తుందిరా అనే ఫీలింగ్లో ఉంటే ఈటీవీ విన్ వాళ్ళు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా దింపారు. ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫాదర్ అంటే సుమంత్ గారిలో ఉండాలి కదా అనే పాయింట్ మీద ప్రతి ఒక్కళ్ళు సుమంత్ గారిని ఓన్ చేసుకోవడం జరిగింది. సో ఆ సినిమాకి తగిన రికగ్నిషన్ కూడా వచ్చింది. ఇక్కడ ఉత్తమ బాలల చిత్రంగా అనగనగాకైతే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఉత్తమ దర్శకుడు సాయిలు రాజు వెట్స్ రాంబాయ్ అనే సినిమా ఏదైతే ఇందాక చెప్పానో స్మాల్ కంటెంట్ సినిమాతో వచ్చి ఒక హ్యూజ్ బ్లాస్ట్ పేల్చి సాయిలు అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి ఖచ్చితంగా మాట్లాడతా. ఎందుకంటే కల్లా కపటం లేని, లేకపోతే ఆడంబరంగా గొప్పగా నేను బిహేవ్ చేయాలని లేకుండా ఎంత సింపుల్గా ఉండాలి ఒక డైరెక్టర్ అనేది క్లియర్ కట్గా చూపించిన, అంటే ఆ వ్యక్తిని చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చేస్తారండి. అటువంటి టైప్ ఆఫ్ ఒక మంచి, అంటే అరుదుగా ఉంటారు కొంతమంది. సో అటువంటి వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత పెద్ద రికగ్నిషన్ కూడా రావడం చాలా బాగా అనిపించింది. అండ్ దాంతోపాటు ఉత్తమ సపోర్టింగ్ నటుడు శివాజీ గారికి ఆల్రెడీ చెప్పనవసరం లేదు. దండోరా సినిమా కానీ దాని ముందు మనం చూసుకున్నట్టయితే శివాజీ గారిది #90s కానీ లేకపోతే కోట్ మంగపతి కానీ, సో ఈ సినిమాలు చూస్తుంటే శివాజీ గారికి ఇవ్వకపోవడం తప్పు, ఇస్తే తప్పేం లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే ఉత్తమ సపోర్టింగ్ నటి భూమిక గారికి కూడా ఈ యొక్క అవార్డు యుపోరియాలో ఆవిడ చేసిన యొక్క ప్రదర్శన ఏదైతే ఉందో అది చాలా మందిని మెప్పించిందనే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఉత్తమ సంగీత దర్శకుడు మార్కే రాబిన్ దండోరాకి మార్కే రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అయితే ఉత్తమ సంగీత దర్శకుడిగా ఈయనకైతే అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్ రాజు వెట్స్ రాంబాయ్ ఏదైతే సాంగ్ ఉందో రాంబాయి నీ మీద నాకు మనసాయని అనే సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ పాడిన అనురాగ్ గారికి అయితే ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఉత్తమ నేపథ్య గాయని సాహితీ చాగంటి కన్నప్ప ఏదైతే ఫిలిం ఉందో, కన్నప్ప మన అందరికీ చాలా క్లోజ్, బట్ ఆ సినిమా కొంచెం ఆడలేదని చెప్పచ్చు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. విష్ణు గారి కెరియర్లో మంచి ఫిలిం అది. సో ఆ సినిమాలో మంచి పాట అయితే ఇవిడైతే జనులారా వినలారా కాళహస్తి గాథ అనే పాట ఏదైతే ఉందో దాంతోపాటు కొన్ని పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలకి ఇవిడైతే పాడటం జరిగింది. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఇంకా చాలా నామినేషన్స్ ఉన్నాయి. ఆ నామినేషన్స్ విన్నర్స్ ఎవరంటే ఉత్తమ హాస్య నటుడు కృష్ణతేజ, జిగ్రీస్ అనే ఫిలింకి కృష్ణతేజ గారికి ఉత్తమ హాస్య నటుడిగా పేరైతే వచ్చింది. అండ్ దాంతోపాటు ఉత్తమ బాలనటుడు రోహన్ రాయ్, ప్రీ వెడ్డింగ్ షో రోహన్ ఎవరైతే ఉన్నారో మన #90sకి ఆ బుడ్డోడికి అయితే అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే ఉత్తమ కథా రచయిత గుణశేఖర్ గారికి యుఫోరియా మూవీ మీద రావడం జరిగింది. ఈ యొక్క ఫిలిం ఏదైతే ఉందో యుఫోరియా మూవీ, ఆ ఫిలిం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుందని ఆల్రెడీ నేను రివ్యూలో చెప్పడం జరిగింది దీని గురించి. సో అందుకే భూమిక గారికి అవార్డు వచ్చింది, ఇక్కడ గుణశేఖర్ గారికి కూడా అవార్డు అయితే రావడం జరిగింది ఉత్తమ కథా రచయితగా. సో ఇంకొక నామినేషన్ చూసుకుంటే ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అనిల్ రావిపూడి గారికి అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఉత్తమ గేయ రచయిత నందకిషోర్ గారికి కుబేరా ఫిలిం ద్వారా రావడం జరిగింది. సో కుబేరా కూడా మనం మర్చిపోదగ్గ సినిమా అయితే కాదు ఇది. గేయ రచయిత అసలు ఉంటాయి డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా పీక్స్లో ఉంటాయి కుబేరా ఫిలిం కూడా మనం చూస్తే. దాంతోపాటు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని మిరాయికి అయితే రావడం జరిగింది. మిరాయికి ఆయన డైరెక్టర్, బట్ ఆయన సినిమాటోగ్రాఫర్ కూడా కాబట్టి ఆయనకైతే ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా కూడా ఈ నామినేషన్ మీద కార్తిక్ ఘట్టమనేని గారికి మిరాయి మూవీ ద్వారా అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మిరాయికి అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఉత్తమ ఆడియోగ్రాఫర్ ఎం రాధాకృష్ణన్ ఫర్ కిష్కిందపురి ఫిలింకి అయితే రావడం జరిగింది. ఉత్తమ కొరియోగ్రాఫర్గా గిరి గారికి గిరగిర గిరగిర గింగిరా గిరి అనే సాంగ్కి అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఛాంపియన్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం గిరగిర గిర గింగిరా గిరే అనే సాంగ్కి ఆ ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి గారికి ఈ యొక్క అవార్డు ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గోవింద్ అఖండ 2కి అయితే రావడం జరిగింది. మనం నందమూరి బాలకృష్ణ గారి సినిమా, దానికి ఉత్తమ
మేకప్ ఆర్టిస్ట్గా ఈయనకైతే అవార్డు అయితే గోవింద్ గారికి అవార్డు అయితే రావడం జరిగింది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ఛాంపియన్ చంద్రకాంత్ గారికి అయితే ఛాంపియన్ మూవీకి రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఉత్తమ స్పెషల్ జ్యూరీ 23 ఫిలింకి అయితే రావడం జరిగింది. ఉత్తమ స్పెషల్ జ్యూరీ అసలు చాలా మంచి సినిమా, కానీ తొక్కేశారు. అంటే ఆడియన్స్కి చూడడం రాదు కొన్ని సినిమాలు, అదే అనిపిస్తుంది నాకు కూడా. సో ఉత్తమ మేల్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ, అసలు ఇది కదా చైతు జొన్నలగడ్డ గారికి రాజు వెట్స్ రాంబాయికి రావడం ఇట్స్ అ పీక్ అనమాట, పీక్ సినిమాటిక్ మూమెంట్. ఆయన పిచ్చి ప్యాక్ ఆడేశారు సినిమాలో రాజు వెట్స్ రాంబాయిలో, అండ్ తగిన రికగ్నిషన్ ఇది. అండ్ దాంతోపాటు ఉత్తమ నటి అనంతిక సనిల్ కుమార్ గారికి 8 వసంతాల సినిమాకి రావడం జరిగింది. చాలా బాగుంటుంది సినిమా, మంచి యాస్థెటిక్గా ఉంటుంది. అండ్ స్పెషల్ జ్యూరీ హీరోగా రోషన్కి అయితే ఛాంపియన్ ఫిల్మ్ నుంచి రావడం జరిగింది. సో ఇవి నామినేషన్స్ యొక్క అవార్డ్ విన్నర్స్ 2025 ఆఫ్ TGFA తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్కి. వీళ్ళకైతే నామినేషన్స్ ద్వారా వీళ్ళకి అవార్డ్స్ అయితే రావడం జరిగాయి. ఆల్ బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ 24 క్రాఫ్ట్స్ ఆఫ్ తెలుగు సినిమా. సో ఇటువంటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి. అండ్ స్పెషల్ రికగ్నిషన్ కూడా చాలా మంది కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ మంచి యాక్టర్ వీళ్ళు అండర్ రేటెడ్ అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చారు ఈసారి. అది కూడా ఒక మంచి తరుణంగా మనం భావిస్తూ స్పెషల్ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ని కూడా నంది అవార్డ్స్ లాగా ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి. సో 2026లో ఇంకెన్ని నామినేషన్స్ రాబోతున్నాయో మనం ఇంకా వేచి చూడాల్సిందే. Until then, keep watching #you. This is Karthik signing off.